తన మీద లేనిపోని నిందలు వేసి గత 2 సంవత్సరాలుగా కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ భర్త ఇంటి ముందు భార్య లక్ష్మీ ప్రసన్న నిరసనకు దిగిన పరిస్థితి భూపాలపల్లి మున్సిపాలిటీలోని బీసీ కాలనీలో జరిగింది. ములుగు జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల నరేన్ కుమార్తో తనకు 2020 సంవత్సరంలో వివాహమైందని, అయితే పెళ్లైన కొన్ని నాళ్లకే గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చానని తెలిపింది. అయితే అతనికి గతంలోనే ఒకరితో ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ చేసుకున్నాడని, అలాగే మరొకరిని పెళ్లి చేసుకుని ఆమెకు 6 నెలలకే విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఇప్పుడు మళ్లీ తన పరిస్థితి కూడా అలాగే తయారైందని ఆవేదన వ్యక్తం చెందింది. ఈ క్రమంలో తనను 2 సంవత్సరాలుగా కాపురానికి తీసుకెళ్లకుండా అన్యాయం చేస్తున్నాడని 4 ఏళ్ల కుమారునితో భూపాలపల్లి మున్సిపాలిటీ బీసీ కాలనీలోని తన భర్త ఇంటి ముందు బుధవారం నిరసనకు దిగింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని అక్కడి నుంచి ఆమెను పంపించారు. బాధితురాలు మాత్రం తనకు న్యాయం జరగకపోతే మరలా వచ్చి నిరసనకు దిగుతానని పోలీసులకు తెలిపింది. పేరు పెండ్యాల లక్ష్మీ ప్రసన్న. మా ఆయన పేరు నరీన్ కుమార్. ఆయన పంచాయతీ సెక్రటరీగా ములుగు జిల్లాలో చేస్తాను సార్. నాకు 2020లో పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఈ 1 మంత్కే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, బాబు పుట్టింది. ఫస్ట్ ఆయనకి ఏంటంటే ఇదివరకు ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఒక మ్యారేజ్ చేసుకొని 6 నెలలకు ఆమెకు డైవర్స్ ఇచ్చింది. ఇప్పుడు నాకు ఒక బాబు అయినాక నన్ను కూడా వద్దని అంటాను. 2 సంవత్సరాలు అవుతాను సార్ నేను ఇంటికి వచ్చి. ఎక్కడికి పిలిపించినా, స్టేషన్కి పిలిపించినా, కోర్టుకు పిలిపించినా అసలు ఎక్కడికి రావట్లేదు సార్. లేనిపోని నిందలు పుట్టించి నన్ను హింసించుకుంటా ఇక్కడికి ఇప్పుడు నేను మళ్ళీ ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్. నాకు ఏదైనా మీరు తగిన న్యాయం చేయాలి. ఆయనను రప్పియాలి సార్. ఫస్ట్ ఆయన రప్పించి నా మీద వేసిన నిందలన్నీ ఆయన రిజూవ్ చేయాలి సార్. అది చేసే అంతవరకు నేను ఈయనే ఉంటా. నన్ను కొట్టినా, నన్ను చంపినా, ఏ పోలీసు వాళ్ళు వచ్చినా నా ప్రాణం కూడా ఇక్కడనే పోతాను సార్. నాకు అంత పెద్ద బాబు ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ అమ్మోళ్ళ ఇంటికి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతాను సార్. ఆయన అక్కడ ఉన్నప్పుడు కూడా టార్చర్ చేసేది. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, వీళ్ళు 4 కలిసి నన్ను మొత్తానికి ఇంట్లోకి వెళ్ళిపోవాలని చేస్తారు సార్. వాళ్ళ మీద కూడా మీరు ఎలాంటి కేసు అయింది సార్. 2023లో పెట్టినా సార్ కేసు. అది కూడా ఫస్ట్ టైం నాకు డైవర్స్ నోటీస్ పంపించింది సార్. డైవర్స్ నోటీస్ పంపించిన తర్వాత నేను వేరే తెలుసుకుంటే మీరు కూడా పెట్టండి అంటే నేను 498 పెట్టిన సార్. గృహహింస పెట్టిన. మళ్ళీ ఇది మెయింటెనెన్స్ కూడా వేసిన సార్. కనీసం దేనికి కూడా ఆయన రెస్పాన్స్ లేదు సార్. పెద్ద మనుషులకు వస్తారు. స్టేషన్ కూడా ఏఎస్ఐ పిలిచినా వస్తలేడు. ఎమ్మెల్యే సార్ కూడా మా కోసం చాలా చేసింది సార్. ఆయన ఎవ్వరికి భయపడకుండా ఆయన పని ఆయన చేసుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా వాళ్ళ అమ్మ కూడా లేనిపోని ఈ కాలనీలో కాదు సార్, ప్రతి మా ఇంట్లో కూడా ఫ్యామిలీలలో కూడా గలీజ్గా చెప్తాను సార్. అవన్నీ నాకు నిరూపించాలి సార్. నిరూపించే వరకు నేను ఇట్లనే కొట్లాడితే ఆయన ఎక్కడున్నా ఆయనను తీసుకొని రావాలి సార్. నాకు ఏదైనా నా బాబుకైనా నాకు న్యాయం చేయండి అంతే.